పశ్చిమ డెల్టా ఎగువ ఆయకట్టైన మండల కేంద్రం దుగ్గిరాల పంట పొలాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ రైతులు ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులను కలిసి మొరపెట్టుకున్నారు. స్థానిక వార్పు రోడ్లోని పశ్చిమ డెల్టా డివిజన్ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం దుగ్గిరాల రైతులు వచ్చారు. ఇరిగేషన్ డీఈఈ శ్రీనివాసరావును కలిసి తమ సాగునీటి కష్టాలను ఏకరువు పెట్టారు. అక్కడి పొలాలు మెరకలు కావటంతో నీరందటం అటుంచి ఆయిల్ ఇంజిన్లతో కూడా నీరెక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్ కెనాల్ హెడ్ను 210 వద్ద నిలబెడితేనే తమ పొలాలకు నీరందుతుందని రైతులు నడకుదురు యోగేశ్వరరావు, వాసిరెడ్డి సుధాకర్, కొత్త సాంబశివరావు, తాడిపోయిన వెంకటేశ్వర్లు, గ్యాలన్ శివన్నారాయణ, ఆదిపూడి అంకమ్మరావు స్పష్టంగా చెప్పారు. ఇందుకు డీఈఈ శ్రీనివాసరావు సమాధానమిస్తూ సమస్యను అర్థం చేసుకున్నానని, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఈ సంవత్సరం 1 నెల ముందుగానే రైతులు వరి నార్లు పోసుకోవాలని, నీరిచ్చే ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. డెల్టా పరిధిలో వెద పద్ధతుల్లో వరి సాగు చేసిన రైతులకు ఇప్పుడు సాగునీరు లేదు, తాగునీరు మాత్రమే ఇస్తామని చెప్పడం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. వేసిన పైరుకు నీరివ్వాలని, లేనట్లయితే రైతులు, కౌలు రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దుగ్గిరాల నుంచి రైతులు డిఈ గారిని, శ్రీనివాసరావు గారిని కలవటానికి వచ్చాం. మాకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, దుగ్గిరాల్లో ఉన్నటువంటి కాలువలు మెరకలుగా ఉంటాయి. హెడ్ 200, 210 ఉంటే కానీ దుగ్గిరాల్లో ఉన్నటువంటి కాలువలు పారే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిని చెప్పుకోవటానికి డిఈ గారి దగ్గరికి వచ్చి వారిని కలుసుకున్నాం. ఏమండి, మీరు ఇచ్చే కాసిన కూసి నీళ్ళైనా, ఇంజిన్లు పారటానికైనా 200, 210 హెడ్ పట్టుకుంటే కానీ మాకు ఇంజిన్లు అయినా పెట్టుకోవడానికి కుదరదు, ఆ పద్ధతిలో చేయాలని కలిసాం. వారు కూడా స్పందించి నేను పై అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి మేరకు ఇంజిన్లు అయినా ఇవ్వటానికి చేస్తాననే పద్ధతిలో హామీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా వచ్చి మేము కలిసినందుకు, వారు కూడా మాకు అధికారులు హామీ ఇచ్చినందుకు రైతులు అందరం హర్షం వ్యక్తం చేస్తూ, కనీసం ఇంజిన్లు పారటానికైనా నీళ్ళు ఇస్తారని అధికారులు ఎదురు చూస్తున్నాం. ఏ సంగతి రేపు చెబుతానని చెప్పారు. ఖచ్చితంగా ఆ రకంగా ఇచ్చేటట్టయితే కనీసం ఇంజిన్లతో అయినా పైరును కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని. మీరు 1 నెల ముందే మీకు నీళ్ళు ఇస్తాం, వరి నార్లు పోసుకోండి అని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే చెప్పారో, రైతాంగం డెల్టా పరిధిలో రైతాంగం అంతా కూడా ఆనందంతో నార్లు పోసుకోవటం, ఎదబెట్టుకోవటం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం మేము తాగునీరు తప్పితే సాగునీరు ఇవ్వలేము అని చెప్పటం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎంతో విజన్ ఉండ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. అట్లాగే చాలామంది మన రాష్ట్రంలో నిపుణులైన ఇరిగేషన్ అధికారులు, పెద్దలు అంతా వాళ్ళని కూడా సమన్వయం చేసుకుని, వ్యవసాయ శాఖ అందరితో సమన్వయం చేసుకుని ఎంతవరకు మనకి వండ పంటలైనా కాపాడటానికి ప్రభుత్వం నీరిచ్చి ఆదుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఒక్కొక్కళ్ళు 10-15 వేల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. మరి కౌలు రైతులైతే 30,000, 40,000 రూపాయలు కౌలు తీసుకొని ఆశతో మరి సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వరి సాగుని నిరుత్సాహపరచటం, వరి రైతుల్ని నిరుత్సాహపరిచేందుకు ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. అందుకని ప్రభుత్వం రైతులకి వండ మేరకి వేసిన పంటల్ని కాపాడుకునేందుకు అన్ని వనరుల్ని ఉపయోగించి నీరు ఇచ్చి పంటల్ని కాపాడాలి. వేసిన పంటలకి ఏదైనా ఇవ్వలేకపోతే నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా